అందరికీ నమస్కారం. వృషభ రాశి వాళ్ళకి 2025 జనవరి 1 తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు సంవత్సర ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 4 పాదాలు, 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలు జన్మించిన వాళ్ళు వృషభ రాశిలోకి వస్తారన్నమాట. మరి వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడికి ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు దాన్ని బట్టి సంవత్సర ఫలం అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం కానీ చూసుకుంటే శని 30వ తారీఖు నాడు మార్చి నెల 2025న కుంభరాశి నుంచి మీనరాశిలోకి వస్తున్నాడు. ఇక్కడ ఈయన 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఇలాగా ఈ శని 11వ స్థానంలోకి రావటం అనేది ఈ వృషభ రాశి వాళ్ళకి ఎంతో మేలు కలిగిస్తుంది. ఎంత మంచిదంటే అనేక రకాలుగా యోగం అన్నమాట. శని 3వ ఇల్లు 11వ ఇల్లు ఉండడం వల్ల అనేక యోగాలు సంతోషాన్ని ఇస్తాడు. వృషభ రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా శని 11వ స్థానంలో మీనరాశిలో ఉండి అనేక శుభాలు కలిగిస్తాడన్నమాట. కాబట్టి ఈ శని యొక్క స్థితి బాగుంది. కానీ సపోజ్ ఈ రాశి వాళ్ళల్లో మనకి కృతిక అంటే సూర్య మహాదశలో పుట్టిన వాళ్ళు, లేదా చంద్ర మహాదశలో పుట్టిన వాళ్ళు, రోహిణి నక్షత్రం, అలాగే మృగశిర అంటే కుజదశలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ ఏజ్ని బట్టి ఇప్పుడు ఏం దశ జరుగుతుంది అంటే, ఇప్పుడు సూర్యదశ తర్వాత చంద్రదశ, మంగళదశ, రాహు దశ మరి మంచిది కాదన్నమాట. తర్వాత గురు దశ, అలాగా ఈ రాహు గురు ఇవన్నీ కూడా నెక్స్ట్ రోహిణి నక్షత్రం వాళ్ళకి కూడా ఇప్పుడు ఏ దశ జరుగుతుంది ఈ దశని చూడాలంటే మీ జాతకం ఉండాలి. మీ జాతకంలో ఉన్నటువంటి లగ్నము, నక్షత్రము, రాశిని బట్టి జరుగుతున్న దశ ఏమిటి, ఆ దశ మరి ఈ టైం చాలా బాగుందని చెప్తున్నా. ఇక్కడ దశ బాగాలేదనుకోండి, ఏ రాహు దశలో ఉంది చాలా డేంజరస్గా ఉన్నాడు రాహు అంటే పూర్తిగా నెగిటివ్ అయిపోతుంది అనమాట. అందుకే పరిహారాలు చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. గోచారం అయితే చాలా బాగుంది, 2025 శని బాగానే ఉన్నాడు. కానీ రాహు బాగా లేకపోతే, లేదా మీ జాతకంలో చిన్న పిల్లోళ్ళ ఉండి కుజదోషం ఉండి కుజదశలో అస్సలు బాగాలేకపోతే మృగశిర నక్షత్రంలో, అలాంటి వాళ్ళందరికీ కూడా చెప్పడం అన్నమాట. గురు మహాదశ అయితే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి పెద్దగా యోగించదు. ఎందుకంటే అష్టమాధిపతి అలాగే లాభాధిపతి కాబట్టి అంతగా గురువుకి శుక్రుడికి పడదు. కాబట్టి గురువు యొక్క దశ కూడా వృషభ రాశి వాళ్ళకి అస్సలు మంచిది కాదు. పైనుంచి తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారు, కొందరు వృషభ రాశి వాళ్ళు గురు మహాదశలో కనక పుష్యరాగం పెట్టుకుంటారు. అదేదో దేని మీద పెట్రోల్ పోసినట్టు నిప్పు మీద అట్లా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. పొరపాటున కూడా కనక పుష్యరాగం పెట్టొద్దండి. అలాగే జాతకం చూడాలి, చూసిన తర్వాత చెప్పాలి. ముఖ్యంగా శని చాలా అనుకూలంగా ఉండి పట్టిందల బంగారమా అనిపిస్తున్నాడు. వ్యాపారంలో మంచి అభివృద్ధి, బాగా ధన ఆదాయం, కుటుంబ సంతోషం, ఎన్నో రకాల మేలు, అదృష్టం బాగా కలిసి రావటం, తండ్రి నుంచి ఆస్తులు రావటం, అలాగే ధర్మ పరిపాలన చేయటం, ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న చోట్లకి పోస్టింగులు, అలాగే వీసాలు అన్నీ అనుకున్న సమయానికి రావటం అంతా కూడా వృషభ రాశి వాళ్ళకి ఎంతో అనుకూలంగా ఉంది రాబోయే 2.5 సంవత్సరాలు అన్నమాట. మరి గురువు ఏం చేస్తున్నాడు అంటే వృషభ రాశి నుంచి మిథున రాశికి 15వ తారీఖు మే నాడు మిథున రాశిలోకి వెళ్ళడం వల్ల ఇది ఇంకా యోగంగా ఉంది వీళ్ళకి. పట్టిందల్లా బంగారం అని శని చెప్తే ఇక అసలు మనము ఏం చెప్పాలి. ఎప్పుడైతే గురువు తన నెత్తి మీద నుంచి వెళ్ళి పక్కింటికి 2వ ఇంటికి వెళ్ళిపోతున్నాడో చాలా మంచిదన్నమాట. మంచి లాభదాయకం. అన్ని వ్యాపారాలు, ఏ వ్యాపారాలు మీరున్నా కూడా బాగా ఆదాయం ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడు గురువు వృషభ రాశిలో ఉంటే మంచిది కాదన్నమాట. మిథున రాశిలోకి వెళ్ళిపోవడం వల్ల వృషభ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో గురువు రావటం కూడా అనేక శుభాలు అన్నమాట. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు జరగటము, అలాగే ఎంగేజ్మెంట్లు కంప్లీట్ అవ్వటము, లేదా అనుకున్న అమ్మాయితో పెళ్లి జరగడం కానీ, అదృష్టం కానీ సూపర్గా ఉంటుందన్నమాట. వీళ్ళకి మంచి వ్యాపారంలో పైకి రావడం, ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో దుమ్ము దులుపుతారు వాళ్ళన్నమాట, చదువు చెప్పేవాళ్ళు అన్నిట్లో. ఇదంతా కాకుండా రాహు స్థితి కానీ చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి 18వ తారీఖు మే నాడు రాహు కుంభరాశిలోకి వస్తున్నాడు. దీనివల్ల 10వ స్థానంలో రాహు రావడం అనేది విదేశాలకు బాగా వెళ్ళటానికి, బాగా ప్రయాణాలు చేయటానికి అనేక రకాలుగా చాలా బాగుంటుంది.
మెడికల్ లైన్లో ఉన్న వాళ్ళకి ఎంతో మేలు కలిగిస్తుంది. అనేక దేశ విదేశాల పర్యటనలు ఇవన్నీ అద్భుతంగా కలిసి రావటం. అలాగే 4వ ఇంట్లో కేతు వస్తున్నాడు ఎప్పుడు 18 మే 25 నాడు. దీనివల్ల వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆస్తి పాస్తుల విషయంలో అలాగే తల్లి ఆరోగ్య విషయంలో కొంచెం నెగిటివ్స్ ఉంటాయన్నమాట. అలాగా కేతు గ్రహానికి పరిహారం చిన్నగా చేసుకొని అది ఏ విధంగా చేయాలి ఏంటనేది మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. వృషభ రాశి వాళ్ళకి జరుగుతున్న దశ ఏమిటి, దానికి ఈ సంవత్సరం గోచారం ఎలా ఉంది, దీన్ని బట్టి చక్కటి పరిష్కారంతో మీ ముందుకు వస్తాను. ఏ సమస్యకు ఉన్నా సరే సింపుల్గా పరిష్కారం చెప్తాను కాబట్టి మా ఛానల్ పేరు కూడా thesimple.astrologer.com అని పెట్టుకున్నాను. ఖచ్చితంగా మీరందరూ కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.